ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరూ ఆయనకు కృపతో నింపబడాలని కోరుకుంటూ ఉన్నాను. యెషయా గ్రంథము 38 అధ్యాయము 18 వచనం. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లింపదు. సమాధిలోను దిగువారు నీ సత్యమును ఆశ్రయించడు. కనుక దేవునికి నువ్వు స్తుతియాగం చేయాలి. మహోన్నతుడికి నీ మొక్కుబడులు చెల్లించాలి. ఒకసారి నువ్వు మౌనంగా ఉన్నప్పటికీ కూడా అది స్తుతి చెల్లించడం లాంటిదని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే నీ ఆత్మ నీలోని అది పనిచేస్తూ ఉంటుంది. నువ్వు మౌనంగా ఉన్నప్పటికీ నీ దృష్టి ఆయన మీద ఉంటుంది. ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం వరకు ఆయన స్తుతిస్తూనే ఉండాలి. ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆయన జీవం గలవాడు, ఆయన ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, రక్షణకర్త. ఆయన స్తుతించడం ద్వారా ఎవరైతే స్తుతిని సిద్ధపరచుకుంటారో దానిని బట్టి శ్రేష్టమైన వాటిని వారు పొందుకుంటారు. కనుక నేను నా తల్లి గర్భంలోని దిగంబరిని వచ్చి తిని దిగంబరిని అక్కడ తిరిగి వెళ్ళేదని యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయాను. యెహోవా నామం నాకు స్తుతి కలుగును గాకని యోబు గ్రంథం 1:21 వచనంలో యోబు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అతనంతా నష్టపోయినప్పుడే దేవుని స్తుతిస్తూ ఉంటే సమస్తము కలిగినటువంటి వారు ఎంతగా స్తుతించాలి, ఇంకా దేవుడి యొక్క నడిపింపు కొరకు ఎంతగానో కనిపెట్టుకుంటూ ఉండాలి. 1 దినవృత్తాంతాలు 23 అధ్యాయము 30 వచనం నుంచి చూస్తూ ఉన్నప్పుడు అనుదినము ఉదయ సాయంకాలముల యందు యెహోవాను గూర్చిన స్తుతి పాట పాడుటకును, విశ్రాంతి దినములోను అమావాస్యలలోను పండగలలోను యెహోవాకు దహనబలులు అర్పించవలసిన సమయములన్నిటిలోను లెక్కకు సరైన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకు నియమింపబడిరి. సమాజపు గుడారమును కాపాడుటయు, పరిశుద్ధ స్థలమును కాపాడుటయు, యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారికి సహోదరులకు ఆహారమును, సంతతి వారికి సహాయం చేయుటయు వారికి నియమింపబడిన పని ఏంటను. కనుక దీని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రత్యేకంగా దాన్ని పని చేయడానికి వారు ఇష్టపడుతూ ఉన్నారు. అలాగే ఇష్టపడడం ద్వారా ప్రతిదినము దేవుడి యొక్క పని జరగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక నువ్వు స్తుతించు, నీ మార్గాలన్నీ సరళం అవుతుంటే అది నీకు మంచిది. ఎటువంటిది పాడైపోయినా ఇంకా పనికిరానిదైనా ఏదైనా ఆయన స్తుతించడం ద్వారా దేవుడు మరలా దాన్ని బాగు చేయడానికి, కృప చూపించడానికి ఆయన శక్తిమంతుడే అన్నాడు. మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను, ఆయన యందు భయభక్తులు కలవరెదుట నా మొక్కుబడులు చెల్లించెదను. కీర్తన 22 అధ్యాయం 25 వచనం. సర్వలోకము కూడా ఆయనకు నమస్కరిస్తూ ఉంది. సర్వలోకం కూడా ఆయన స్తుతిస్తూ ఉంది. ఆయన నామాన్ని బట్టి కీర్తిస్తూ ఉంది. ఇంకా అన్ని విషయములలో నిత్యమును స్తుతించడానికి ఈ 2026 సంవత్సరంలో నిన్ను సిద్ధపరచుకోగలగాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటే, వ్యర్థమైన ఆలోచనలు చేయడం కంటే, నిన్ను సంతోషపెట్టడం కంటే దేవుని సంతోషపెట్టడానికి నువ్వు ఎక్కువగా ఇష్టపడినట్లయితే ఇక నీ దేశంలోనూ నీ కుటుంబంలో కూడా బలాత్కారమైన మాట కనబడదు. నీ సరిహద్దుల్లో పాడైనటువంటి మాట కానీ, నాశనమైనటువంటి మాట కానీ కనబడదు. నీకు ప్రాకారంగా ఆయన ఇచ్చినటువంటి రక్షణ ఉంటుంది. నీ గుమ్మములు నిన్నెంతగానో బలపరుస్తాయని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉదయకాలం నువ్వు ఆయన స్తుతించు, పాటల ద్వారా స్తుతించు, ఇంకా ఆయన యొక్క నామముల ద్వారా స్తుతించు. ఆయన ఎలా నువ్వు స్తుతించగలిగితే అలా నువ్వు స్తుతించడం కానీ నీ జీవితంలో ఒక భాగంగా ఏర్పాటు చేసుకుంటే ఈ 2026 సంవత్సరంలో ప్రభువే నీకు నడిపించి, కృప చూపించి, అన్ని విషయాల్లో జ్ఞానం దయచేసి నిన్ను సంతోషంతో సమాధానంతో నింపి ఏ భయము నిన్ను ఏ దిగులు అంటకుండా నడిపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ప్రభువా ఈ ఉదయకాలాన్ని సన్నిధిలో ఉన్నటువంటి వారందరిని అప్పగించి స్తుతిస్తుండగా నీవే నడిపించి బలపరిచి కృప చూపి సమాధానం అనుగ్రహించమని, నీ శ్రేష్టమైన సన్నిధిని దేవతోడుగా ఉంచమని, స్తుతించడం ప్రభు అది వారికి ఎంతో మంచిది కనుక దాని యందు బహు ఇష్టం పుట్టించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.